భార్యకి ఏముంటాయి, ఎగ్జాక్ట్ రైట్స్ ఏముంటాయని నేను చెప్తాను. దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకే. భార్యకి ఏముంటాయి రైట్స్? భర్త నెలకి ఎంత సంపాదన ఉంది? ఎంత సంపాదిస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ భర్త నెలకి ఒక 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. సో యూ కెన్ ఆస్క్. ఆ 2-3 లక్షల్లో మీ మెయింటెనెన్స్ మీకు కావాల్సింది ఎంత? ఒక 30%, ఒక 40% ఆ 2 lakhsలో మీరు అడగచ్చు. అలాగే చాలామంది అడుగుతుంటారు ప్రశ్న, సార్ మరి భర్తకి ఎన్నో బంగ్లాలు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, మరి అవన్నీ కూడా భార్యకి వస్తాయా? మరి భార్యకి రావాలి, సగ జీవితం కదా సార్ భార్య అని. నేనేమంటున్నాను, భర్తకి బంగ్లాలు బిల్డింగ్లు ఎన్నో ఉండొచ్చు. అవి వాళ్ళ తాతగారి దగ్గర నుంచో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచో వస్తే అది ఆయనది కాదు కదా. అవును. అది ఆయన స్వదార్జితం కాదు కదా, ఆయన కష్టపడి సంపాదించింది కాదు కదా. కాబట్టి దాంట్లో హక్కు ఉండదు. అయితే ఇంకొంతమంది అడుగుతుంది, సార్ మరి భర్తే ఒకవేళ కొనుక్కుంటే 99% భర్తలు మ్యారేజ్లో ఏం చేస్తారండి? మ్యారిటల్ రిలేషన్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న ప్లాటో ఇల్లు కొనుక్కునేటప్పుడు ఏం చేస్తారు? భార్య పేరు మీద కూడా సగం పెడతారు, సగం భర్త మీద, ఇద్దరు కలిసి చక్కగా అపార్ట్మెంట్ కొనుక్కుంటారు.